ప్రకృతికి అద్దం పట్టే రీతిగా సహజ సిద్ధ పద్ధతుల్లో గణపతి విగ్రహాలు తయారు చేసి ఆదర్శప్రాయంగా నవరాత్రులు చేసేవారికి ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహక జ్ఞాపికలు ఇవ్వాలని కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కూటమి అధినేతలను కోరారు. కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ రోడ్లో 10 మంది ఉపాధి కూలీలు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 1,20,000 వెచ్చించి 1,200 కేజీల పంచదారతో 15 అడుగుల గణపతి విగ్రహాన్ని చీరాలకు చెందిన 7 కళాకారులతో వారం రోజులు కృషి చేసి తయారు చేయించి నెలకొల్పడం అద్భుతమన్నారు. పాస్టర్ ఆఫ్ పారిస్ లెడ్ వంటి విషపూరిత రంగు రసాయనాలు వాడకుండా గణపతి స్వరూపం రూపొందించి విఘ్నేశ్వర ప్రతిమ నిలపడం కాకినాడ జిల్లా కేంద్రానికి గొప్ప ఆదర్శప్రాయమన్నారు. మజ్జి సత్యప్రసాద్, సంతోష్ కుమార్, మడ్డు శ్రీనివాసరావు, వాస శ్రీను, నలమశెట్టి సురేష్, కోకల దుర్గారావు, పబ్బినిడి వీరబాబు, నేమాల సురేష్, నల్లాకుల శ్రీనివాస్, మెండా శ్రీనివాస్, అనిశెట్టి వీరబాబు, సురేష్ మున్నుగు వారు రోజువారీ తమ సంపాదనలో 50% మొత్తాన్ని కేటాయించుకుని దాతల సహకారంతో 7 లక్షల రూపాయల ఖర్చు మేరకు ఉత్సవాల నిర్వహణ చేస్తున్నారు. స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ఠ చేస్తా ఉన్నారు. 15 అడుగుల విగ్రహం, దీనికి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మొత్తం గణపతి నవరాత్రుల నిర్వహణ అంతా కూడా 7 లక్షల రూపాయల ఖర్చు. 1,20,000 రూపాయలు పెట్టి ఈ యొక్క గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల్ని ఉపాధి కార్మికులు భుజాల మీద వేసుకుని చేస్తున్నటువంటి ప్రక్రియని అభినందించాలి. ప్రభుత్వ పరంగా పురస్కారాలు, అవార్డులు కూడా వారికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి, ధరించండి. 9 రోజులు కూడా అన్నదానం చేస్తా ఉన్నారు. స్వామి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తోంది.